కరెంటు బిల్లులు మంత్రి వెంకటరెడ్డికే పంపాలి, రాష్ట్రాన్ని కేంద్రం చేతిలో పెడుతున్నారు కేటీఆర్. మరి ఇప్పుడు కాళేశ్వరం బిల్లులు కేసీఆర్కి పంపాలంటున్నారు కదా, మరి దానికి ఏమంటావు? ఇప్పుడు ఈ కేటీఆర్ నాకు అర్థం కాదు, ఈయన ఏదేదో రెస్పాండ్ అవుతారు అన్నింటికి, అది చేయలేదు ఇది చేయలేదు. అరే నాయన, నువ్వు 55 కోట్ల రూపాయలు ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన దాంట్లో క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఫైనాన్స్ మినిస్ట్రీకి నీ బావకు తెలవకుండా ఎట్లా పంపినావు? వాడు అరవింద్ కుమార్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండు? దీని గురించి ఒక్క నీకు మాట రాదు. కాళేశ్వరం మరి పర్రెల మధ్యన రోడ్డుకు అటోటి ఇటోటి పిల్లర్ వేస్తే మధ్యలో చిన్న పర్రె ఉంటుంది కదా, పర్రె మధ్యలో నిలబడి ఫోటోలు దిగిర్రు, దాన్ని ఏదో గొప్పగా చెప్తున్నారని మాట్లాడినావు కదా. ఏది కాళేశ్వరం మేడిగడ్డ కుంగినప్పుడు, మరి ఇప్పుడు మొత్తం చెక్కలా ఊసిపోతున్నది, మాట్లాడేందుకు? వాళ్ళు కరెంటు బిల్లుల విషయంలో 100 రోజుల్లో మేము చేస్తామని అన్నారు, ఆగు 100 డేస్లో మేము చేస్తామని అన్నారు, వెయిట్ చేయి. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ అడ్డగోలు మాటలు చెప్పిండట. మరి నువ్వు నీ 2014, 2018 మేనిఫెస్టో చదువుకున్నావా? మరి నీ హామీలేంది? అడ్డగోలు హామీలు వీళ్ళే అయినప్పుడు మరి 4,000 వీళ్ళు పెన్షన్ ఇస్తాను, నువ్వు 5,000 ఇస్తాను కదా, మరి ఎట్లిద్దాం అనుకున్నావు? 6,71,000 కోట్ల అప్పు గురించి ఎందుకో చెప్పవు? ప్రధాన ప్రతిపక్షంగా ఇంకా మేము మొదలు పెట్టలే. అసలు నువ్వు ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా కాదు, నువ్వు ఎట్లా ఉంచినట్టుగా అనిపిస్తలేదు నాకు ఆ పార్టీని. నువ్వు ఈ శనిలాగా దాపురించిన బీఆర్ఎస్ పార్టీకి. ఎవరు? కేటీఆర్. ఆ మైక్ అందుకుంటున్నాడు, మొత్తం ఆగమాగం చేస్తున్నాడు. ఈ కేటీఆర్ని ఆ పార్టీ నుంచి తప్పిస్తే తప్ప, ఆ కవితని తప్పిస్తే తప్ప ఈ పార్టీ బాగుపడదు. నేను ప్రతిరోజు ఇదే చెప్తున్నా. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆలోచించి దయచేసి కేసీఆర్ నీ కొడుకుని తప్పించి పార్టీని కాపాడు అని ఆ నందినగర్ ఇంటికి పోయి వేడుకోండి, తప్పదు. లేకపోతే ఈ పార్టీ మాట్లాడే మాటల వల్ల ఈ పార్టీ బతకదు. అసలు ఆ ముఖం రాజకీయాలకే పనికిరాదు. ఒక రకంగా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ఫేసే పనికిరాదు. నల్గొండ ఎంపీ టికెట్ అంటే ఇంకా ఖరారు కాలేదట. అమ్మో, ఖరారు అయ్యి ఏం చేస్తామని, ఆడ నీకు గెలిచే అవకాశం ఎక్కడిది? కేసీఆర్ పోటీ చేసినా గెలిచే అవకాశం ఉండదాడ ఏడా నల్గొండలో. మీకు ఏమన్నా అవకాశం ఉంటే అది కూడా కేసీఆర్ పోటీ చేస్తే ఏమన్నా మెదక్ వస్తే రావచ్చు. మీరు పోటీ చేయడానికి భయపడుతున్నారు. మీ చెల్లె నిజామాబాద్లో చేయడానికి భయపడుతున్నది, నువ్వు మల్కాజ్గిరిలో వేస్తే ఎట్లుంటుందని ఆలోచిస్తున్నావు. అది కూడా తడుస్తున్నది, ఓడిపోతే ఎట్లా మళ్ళీ ఇచ్చేది వద్దని. ఇంకా మా గొంతు నొక్కుతున్నారు నల్గొండ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారట. లోక్సభ సమీక్షా సమావేశాల్లో తమ గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిరట. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు తమ ఆందోళన వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తమపైన కేసులు, రౌడీ షీట్లు పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు కాకుండా వలస వచ్చిన నేతలకు పదవులు ఇచ్చారు. తమ బాధలు చెప్పుకుందామన్న ఏ ఒక్క అవకాశం రాలే. కనీసం గ్రామ కమిటీల్లో అవకాశం కల్పించిన పార్టీ కోసం పనిచేసే వాళ్ళమని వెల్లడించారు. కమిటీలు లేకపోవడంతో పార్టీతో ప్రజలకు సంబంధం లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం లేకుండా పోయిందన్నారు. మరి ఈయనే కదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కడిగి నిలబెట్టి. ఇప్పుడు ఈయన ఈ బిల్లు ఆయనకు పంపాలా, ఆ బిల్లు ఈయనకు పంపాలంటున్నాడు కదా. మరి ఆనాడు మధ్యాహ్న భోజన కార్మికులు స్కూళ్ళలో భోజనం బిల్లులు రాకపోతే ఆందోళన చేశారు. మరి నీకు ఆనాడు కేసీఆర్కి పంపింటే కనీసం నువ్వు దరిదాపుల్లో కూడా రానియలే కదా, ప్రగతి భవన్ దరిదాపుల్లోకి. ఫీజు రియంబర్స్మెంట్ బాధితులు నీకు పంపింటే చెప్పవు. 10 ఏళ్ళుగా నువ్వు ఇచ్చిన హామీ నువ్వు నెరవేర్చలే కదా. మరి ఆనాడు ఎందుకో గుర్తుకు రాలేదు. ఆనాడు ఆందోళన చేస్తే, నిరసన చేస్తే మాత్రం తీసుకుపోయి జైల్లో వేసినావు. ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లు, జిహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్లో పనిచేసే కాంట్రాక్టర్లు తెలంగాణ వాళ్ళు నీ జిహెచ్ఎంసీ ఆఫీసులో ధర్నాలు చేశారు కదా. మరి వాళ్ళ బిల్లులు ఏమా? మరి వాళ్ళ బిల్లులు నీకు పంపించాలా? ఇప్పుడు సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, సర్పంచ్లు. ట్రాక్టర్లు వేలం పాటకు పెట్టినారు కదా. శ్మశాన వాటికలు, ఆ రైతు వేదికలు కట్టి అనవసరంగా ఇప్పుడు ఆగమైపోయినారు కదా వాళ్ళు. వాళ్ళ బిల్లులు మరి నీకు పంపించాల్సి ఉండేనా ఆనాడు? అందుకే ఫస్ట్ ఆ కేటీఆర్ని తొలగించి ఆ పార్టీని బతికించే ప్రయత్నం చేయరు, లేకపోతే కష్టం అది.